భారతదేశానికి సంబంధించి నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు టాప్లో వచ్చాయి. బీహార్ పర్ఫార్మెన్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ రాష్ట్రంగా, ఉత్తరాఖండ్, కేరళ తర్వాత బెస్ట్ పర్ఫార్మర్స్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో తమిళనాడు, గోవా ఉన్నాయి. అయితే బీహార్, జార్ఖండ్, నాగాలాండ్ ఈ రాష్ట్రాలు మాత్రం చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేశాయి ఈ ఇయర్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్లో. నీతి ఆయోగ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది 2018 నుంచి ఇస్తోంది. ఇది 4వ ఎడిషన్. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా 17 సస్టైనబుల్ గోల్స్ ఉంటాయి. ఇండియాలో దాన్ని 16గా కొలుస్తారనమాట. దానికి కారణం ఏంటంటే 17th గోల్ అది ఇండియాలో తీరనమాట. దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఒకటి తయారు చేశారు. అంటే ఈ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సబ్ పారామీటర్స్ 113 తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు చేసిన ఫ్రేమ్వర్క్ ఆధారంగా నీతి ఆయోగ్ ఏం చేస్తుంటే ఒక్కొక్క సబ్ గోల్లో మనం ఎలా ఉన్నాం, ఏ రాష్ట్రం ఎలా ఉంది అనే దాని మీద డేటా కలెక్ట్ చేసి కొలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తాయి. అదే నీతి ఆయోగ్ ఇచ్చే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్. ఇక్కడ యూనియన్ టెరిటరీస్ కనుక గమనిస్తే టాప్లో చండీగఢ్ ఉంది, తర్వాత జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మరియు ఢిల్లీ ఉన్నాయన్నమాట. అనేక పారామీటర్స్ మీకు తెలుసు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్డిపి వాళ్ళవి. ఆ గోల్స్ ప్రకారం భారతదేశం దానిలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద ఇండెక్స్ అనమాట. 2020-21లో మనకి 66 పాయింట్స్ ఉంటే ఇండెక్స్లో 2023-24కి ఇప్పుడు 71 పాయింట్లకు వచ్చింది. అంటే మన పర్ఫార్మెన్స్ బాగా మెరుగుపడింది అనమాట. ముఖ్యంగా ప్రత్యేకమైన అంశాలు పేదరిక నిర్మూలన, డీసెంట్ వర్క్, ఆర్థికపరమైన వృద్ధి, లైఫ్ ఆన్ ల్యాండ్ భూమి మీద జీవం, క్లైమేట్ యాక్షన్ ఈ అంశాల్లో మనం చక్కగా పర్ఫామ్ చేసామన్నమాట. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ సంబంధించి అనేక అంశాలు సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, పర్యావరణపరమైన ఇలా అనేక అంశాలు చూసుకుంటారు. ఉదాహరణకి జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన అంశాలు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు, ఆకలి నిర్మూలనకు సంబంధించిన అంశాలు, అలానే లైఫ్ ఆన్ ల్యాండ్ భూమి మీద జీవానికి సంబంధించిన అంశాలు, లైఫ్ అండర్ వాటర్ ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇలా చూసి హెల్త్ కేర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఏ రాష్ట్రం ఎలా పర్ఫామ్ చేస్తుంది భారతదేశంలో అనే దాని మీద. మీ అందరికీ తెలుసు ఎస్డిజిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో జనరల్గా కేరళ టాప్లోనే ఉంటుంది. అయితే ఈసారి ఉత్తరాఖండ్ కూడా టాప్లో వచ్చింది. ఉత్తరాఖండ్ కేరళ కంటే కూడా ఆల్మోస్ట్ చాలా విషయాల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఉత్తరాఖండ్ ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎస్డిజి ప్రకారం టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ బాగా చేయగలిగింది. అందుకే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియాలో రకరకాల స్టేట్స్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి అంటున్నారు. అయితే జెండర్ ఈక్వాలిటీలో మాత్రం లింగ వివక్ష నిర్మూలన దీనికి సంబంధించిన అంశాల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. చాలా రాష్ట్రాలు కూడా ఇండెక్స్ కనుక మనం గమనిస్తే ఓవరాల్గా అంతర్జాతీయంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి మనం గమనించాల్సిన అంశాలు అంతర్జాతీయంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఈ గోల్స్ కింద 169 సబ్ గోల్స్ ఉన్నాయన్నమాట. ఈ చార్ట్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఏ రంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉంది అనే దాని మీద నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ కనుక మనం గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ వీడియో కింద ఆ రిపోర్ట్ యొక్క డాక్యుమెంట్ లింక్ మనం పెడుతున్నాం, దీన్ని మీరు గమనించవచ్చు.